వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పచ్చి మామిడికాయలో చేస్తే ఏదైనా రుచిగా ఉండాల్సిందేను, వాహవా అనాల్సిందేను. రుచిలోనే కాదు, పోషకాలలో దీనికి మరేది సాట్లేదు. పచ్చి మామిడిలో ఏసీకే విటమిన్లు, పొటాషియం, డైటరీ ఫైబరు విస్తృతంగా ఉంటాయి. పచ్చి మామిడికాయని కట్ చేసుకొని కాసింత కట్ చేసుకొని దాంట్లో కారము, ఉప్పు లేదా మిరియాల పొడి అద్దుకొని తినొచ్చు. సూపర్గా ఉంటుందండి ఇది. కానీ కట్ చేసుకొని మిరియాల పొడి, కారము, కొద్దిగా ఉప్పు అవన్నీ వేసుకొని తింటేను అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా, తీయగా, కారంగాను పిల్లలందరూ బాగా తింటారు. కట్ చేసుకొని వంకాయలో కూరలో కానీ, దోసకాయ కూరలో కానీ ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని తింటే సూపరు. ఇంకా పప్పుతో జతగడితే చెప్పాల్సింది లేదు. వంకాయ కూరతోనే వంకాయ పెద్దోళ్ళు అంటారు. మామిడికాయ కూర కమ్మగుందని చేసుకుని తింటారు. మామిడికాయ కూర సూపర్గా ఉంటుంది. మామిడికాయ కూరలో వేస్తే దీన్ని మామిడికాయ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలు దాడి చేయలేవు. ఇది తురిమి పచ్చడి చేస్తారండి, ఇంకా సూపర్గా ఉంటుంది. తురిమి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి జోడించి పచ్చడి చేస్తే గుమ్మగుమ్మలాడుతుంది. తురుముకొని మామిడికాయలు తీసుకోవాలా. 3 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని దాన్ని మొత్తం చెక్కంతా తీసేసి దాన్ని తురుముకోవాలా. తురుముపేట తీసుకొని తురుముకొని ఈ మామిడికాయల్లో బాగా ఇది చర్మానికి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలు ఏవి దాడి చేయవు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి తీరిన భావన కూడా కలిగిస్తుంది. అందువలన ఇంకా తినాలని ఆరాటం ఉండదు, ఉపకాయం రాదు. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం అసలు ఉండదు. కంటి చూపు మెరుగుపడుతుంది. కుదుళ్ళు దొట్టమ్మగా ఉంటాయి. జుట్టు రాలదు. పచ్చి మామిడి తినడం వలన గర్భిణీలకు అవసరమైన విటమిన్ B9 అందుతాయి. ఇందులో సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల నోటుపోత రాదు. తురుముకొని ఈ మామిడికాయలు మొత్తం ఈ 3 కడిగి తొడియాలు తీసేసి తర్వాత చెక్కు తీసుకొని తర్వాత తురుముకొని దాంట్లో రుచికి తగ్గ ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలోకి 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 మనం మామిడికాయలను బట్టి ఈ 3 మొత్తం వేయించుకోవాలా. వేయించుకొని బాగా వేగిన తర్వాత ఒక దానిలోకి పోసుకొని చల్లారి పెట్టుకోవాలా. ఒక గిన్నెలోకి తీసుకొని ఏగిపోయినాయి, బాగా చిటపటలాడిని ఏగిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకోవాలా. అదే కళాయిని పొయ్యి మీద పెట్టి కాసింత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని దానిలోకి ఆవాలు, జీలకర్ర వేయాలా, పప్పులు వేయాలా. పప్పులు వేసినాక ఈ చిటపటలాడిన తర్వాత కట్ చేసిన ఎండుమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత ఈ ఎత్తి దాంట్లో పోయేయాల. దానిలోకి పచ్చడి నిలవ ఉండాలంటే దీంట్లో దాంట్లోనే వేపాల కొంచెం సేపు. ఇది తెరమాతలోని ఈ మిక్సీ పట్టించుకున్నాం కదా, ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, వేయించి ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి చల్లారిపోయి మిక్సీ పట్టించి దాంట్లో మామిడికాయ తురుములో పొయ్యాలా. తురుములో పోసి ఈ లోపల ఈ తాలింపు కూడా కాగిపోయింది. కొద్దిగా చల్లారినాక దీంట్లో పోసేస్తే గుమ్మగుమ్మలాడి కారంగా పుల్లంగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మామిడికాయ అంత బాగుంది. ఇది బాగా ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిట్లోకి వేసుకొని తినొచ్చని. ఇది మామిడికాయకి రుచి ఎంత బాగుంటుంది. ఈ మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయతో ఏమి చేసుకున్న అంత బాగుంటుంది. పచ్చి మామిడికాయతోటి చట్నీ కానీ, తురుము చట్నీ కానీ, పులిహోరం చేసుకుంటే అసలు మెచ్చని వాళ్ళు అసలు ఉండరు. పులిహోర ఈ మామిడికాయలతో చేసుకుంటే అంత బాగుంటుంది.
సూపర్గా ఉంటుందండి దీంతో, ఈ మామిడికాయతో, పచ్చి మామిడికాయ. అన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి పచ్చి మామిడికాయలో. రుచికే కాదు, విటమిన్స్ అన్నీ ఉంటాయి. డయట్, ఫైబరు, పొటాషియం, విటమిన్లు అన్నీ బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి. బిల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టే ప్రతి ఒక్కటి వస్తుంది.